ఈ మధ్య మీరెప్పుడైనా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు మెనూను జాగ్రత్తగా పరిశీలించారా? కొన్ని రెస్టారెంట్లు కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్తో ముందుకొస్తున్నాయి. మచ్చుకు కొన్ని పేర్లు చూడండి: అవంతిక ఆలూ గోబీ ఫ్రై, బిజ్జలదేవ బజ్జీ, కట్టప్ప తందూరి కబాబ్, కుమారవర్మ మసాలా కుర్మా, కుంతల దేశపు దోశ, మాహిష్మతి మిఠాయి. అవును, ఈ పేర్లన్నీ ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా. బాహుబలి సినిమాను ఇప్పటికే 2-3 సార్లు చూసిన మీకు ఈ పాత్రలను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దృశ్యకావ్యం బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను కనువిందు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బాహుబలి మొదలైన నాటి నుంచి ఆ సినిమా ఆదరణను దృష్టిలో ఉంచుకొని వచ్చిన మార్పులు అన్ని ఇన్ని కావు. బాహుబలి చీరలు, బాహుబలి నగలు, ఇలా ఎవరికి తోచిన విధంగా వారు ఈ సినిమా పేరును వాడేసుకొని వ్యాపారం చేసేసుకున్నారు. చివరికి రాజకీయాలు తదితర రంగాల్లోనూ ఈ సినిమా పేరును విరివిగా వాడేస్తున్నారు. మా పార్టీకి ఈయనంటే ఈయనే బాహుబలి అని పోటాపోటీగా పేర్లు ప్రకటించుకుంటున్న ఉదంతాలు చూసే ఉన్నాం. అంతేందుకు, ఆ మధ్య 104 ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా విజయవంతంగా అంతరిక్షంలోకి పంపడాన్ని స్వయాన ఇస్రో శాస్త్రవేత్తలే బాహుబలి ప్రయోగంగా అభివర్ణించారు. ఇక ఇటీవల నిర్భయ నిందితులకు సుప్రీం కోర్టు ఉరిశిక్ష విధిస్తే దాన్ని బాహుబలి తీర్పుగా చెప్పారు. మరి బాహుబల మజాక ఇప్పుడిక హోటల్ వంతన్నమాట. బాహుబలి పాత్రలకు వచ్చిన క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి రెస్టారెంట్లు ఆ పాత్రల పేరుతోనే వంటకాలను వండి వడ్డిస్తున్నాయి. విదేశాల్లో ఉన్న ఇండియన్ రెస్టారెంట్లు ఈ ఫార్ములాను విరివిగా వాడేస్తున్నాయి. విచిత్రమైన ఈ మెనూలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వెరైటీ వంటకాలు భోజన ప్రియులకు తెగ నోరూరిస్తున్నాయి. భల్లాలదేవ బిర్యానీ, బాహుబలి చికెన్ 65, కాలకయ్య చిల్లీ చికెన్, దేవసేన చికెన్ లాలీపాప్, కట్టప్ప పరోటా లాంటి పదార్థాలను కొసరి వడ్డిస్తుంటే అడిగి మరీ తెప్పించుకుని తింటున్నారట. వంటకం పాతదే అయినా వాటి పేరు మాత్రం కొత్తగా మార్చి మనోళ్లు భలే క్యాష్ చేసుకుంటున్నారు కదూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.